4వ అధ్యాయము 13వ వచనము నుంచి నేను చదువుతూ ఉన్నాను. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండి అని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఈ లోకములో మనిషిగా పుట్టిన వారు ఎవరైనా ఏదో ఒక సమయంలో ఈ లోకాన్ని విడవలసినదే. మట్టి నుంచి వచ్చిన ప్రతి మనిషి తిరిగి మట్టిలోకి వెళ్తారు. మరణము చూడకుండా ఈ లోకంలో ఎవరు కూడా ఉండలేరు. జ్ఞానులైనా, విద్యావేత్తలైనా, ధనవంతులైనా, పేదలైనా, ఎవరైనప్పటికీ మనుషుడు పుట్టినప్పుడే వారి చావు కూడా పుడుతుంది. మనిషి పుట్టాడు అంటే వాడి మరణము కూడా పుట్టిందని అర్థం. కాబట్టి ఈ జీవ మరణముల మధ్యలో మానవుడు జీవించే ఆయుష్కాలం ఏదైతే ఉందో అది దేవుని చిత్తము అయితే, దేవుడు నాకు ఆయుష్నిస్తే, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే, నేను బ్రతికినట్లయితే దేవుని కృపలో ఏదైనా చేయగలను, అది ప్రభువు చిత్తమైతే అని తలంచాలట. కానీ మనుషులు ఈ రోజులలో ఈ భూమి మీద జీవించిన కొద్ది కాలంలోనే ఏదైనా చేయగలము అనుకుంటూ ఉంటారు. ఈనాడు ప్రపంచమంతా ధనము వెంటాల పరిగెత్తుతా ఉంది. వ్యాపారం చేద్దాం, సంపాదిస్తాం, ఈ లోకాన్ని సాధిస్తాం లేదా అనుభవిస్తాం అని ఎన్నో కలలు కంటారు. ఎన్నో ఆశలుతో మనుషులు పరిగెత్తుతూ చివరికి తమ జీవితము అర్ధాంతరంగానే ఆశలు అడియాసలై తమ జీవితాన్ని ముగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకములో మనుషులు బ్రతికినంతకాలం పరిగెత్తి 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 చివరికి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఏం సాధించాము, ఏం సంపాదించాము, దీనివల్ల నేను ఏం పొందాను, ఎంత ప్రయాసపడ్డానే. ఈ భూమి మీద నరుని జీవిత కాలం అంతా ప్రయాసము కష్టమే అవుతుంది, కానీ చివరికి తన ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఎందుకంటే ఒకానొక సమయం వచ్చేసరికి ఇవన్నీ విడిచిపెట్టి, కుటుంబాలను విడిచి, భార్య భర్తలను విడిచి, బిడ్డలను విడిచి, తల్లిదండ్రులను విడిచి, ఈ లోకంలో సంపాదించిన ఆస్తిని విడిచి, పేరు ప్రఖ్యాతులు విడిచి, అన్నీ విడిచి ఏమీ లేని వారిగానే ఒక రోజున కన్నుమూస్తారు. అయితే మనుషుల యొక్క జీవితానికి అర్థం అదేనా? పుట్టడము, జీవితాంతం ప్రయాసపడడం, పరిగెత్తడము, తర్వాత జీవితాన్ని ముగిస్తడం, అంతేనా మానవ జీవితం? ఈ లోకంలో పశుపక్షాదుల వంటి జీవితం కాదు మనిషి జీవితం. మనిషి జీవితము దేవుని కొరకు ప్రత్యేకముగా, దేవుని రూపంలో, దేవుని పోలికలో దేవుడు ప్రత్యేకంగా సృజించాడు మనుషుని. ఈ లోకంలో సృష్టి అంతా దేవుడు తన నోటి మాట వల్ల కలుగజేశాడు, కానీ మానవుని మాత్రం తన చేతులతో తన పోలిక చొప్పున కలుగజేసుకున్నాడు. ఎందుకంటే ఈ మనుషుడు భూమి మీద నాకు ప్రతినిధిగా, నా కొరకు బ్రతకాలి. ఈ లోకంలో జీవించినంత కాలము మనుషుడు నా కృపలో, నా దీవెనలో వర్ధిల్లాలి. అదే సమయంలో మరలా తిరిగి నా యొద్దకు రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనుషుడు మరణించిన కొరకు లేదా ఈ భూమి మీద జీవించినంత కాలం కష్టాలతో, బాధలతో, శ్రమలతో జీవితాన్ని ముగియటం కొరకు దేవుడు మనుషుని కలుగ చేయలేదు. దేవుడు తన పోలికలో, తన రూపంలో మనుషుడు చేసింది ఎందుకంటే శాశ్వత కాలము దేవుని కృపలో అన్ని రకాలుగా దీవెనలను పొందుతూ వర్ధిల్లాలని, ఇంకా చెప్పాలంటే దేవునితో శాశ్వత కాలము జీవించాలని దేవుడు కలుగజేశాడు. కానీ మొదటి మనుషుడైన ఆదాము తను చేసిన పాపమును బట్టి, దేవుని ఆజ్ఞను, మాటను మీరినందువలననే అతడికి మరణము ప్రాప్తించింది అని బైబిల్ చెప్తా ఉంది. దేవుని మాటను ధిక్కరించినందువల్ల, తిరుగుబాటు చేసినందువల్ల, దేవుని మాట విననందువల్ల, దేవుడు చెప్పాడు ఎప్పుడైతే నా మాట వినవో అప్పుడు నువ్వు చస్తావని దేవుడు చెప్పాడు. అయినప్పటికీ మనుషుడు దేవుని మాటను ధిక్కరించి చావు కొని తెచ్చుకున్నాడు. ఆ మనుషుల నుంచే ఈనాడు భూమి మీద నివసిస్తున్న మనుషులందరూ, 100 కోట్ల మంది ప్రజలందరూ ఆ ఒక్క మనిషి నుంచే వచ్చారని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఆ మనుషుడు చేసిన పాపమును బట్టి ఆ మరణము ఆ మొదటి మనుషుల నుంచి
భూమి మీదకి వచ్చిన మనుషులందరినీ ఏలుతూ వచ్చింది. ఆ మరణము మనుషులందరినీ మృంగుతూ వచ్చింది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము. అందుకని మనుషుడు దేవుని మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. వారు పాపులుగా జన్మించినందువలన పాపమే చేస్తున్నారు గనుక బుద్ధిపూర్వకంగా మరణిస్తున్నారని బైబిల్ చెప్తుంది. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపించాడు. పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా యేసు ప్రభువు జన్మించి, ఎందుకంటే మనుషుని మరణము నుంచి రక్షించాలని, మరణం నుంచి తిరిగి జీవింపచేయాలని దేవుడు నరునిగా పరిశుద్ధుడిగా కన్య మరియ గర్భములో యేసయ్య పుట్టాడు. ఆయన ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించి మనుషులందరి పాపములకు బదులుగా కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. తను మరణించి, తను పరిశుద్ధుడు నీతిమంతుడు గనక 3వ దినమున మరణము నుంచి, పాతాళ బంధకములలో నుంచి ఆయన తిరిగి సజీవుడుగా లేచాడు. అందుకని బైబిల్ చెప్తా ఉంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం చదివితే, మనుష్యులందరూ ఎలాగైతే ఆదామునందు మరణిస్తూ ఉన్నారో అలాగే నీతిమంతుడైన యేసుక్రీస్తు వల్ల మనుషులందరూ తిరిగి బ్రతికించబడతారు. మొదటి మనుషుని బట్టి మరణము వచ్చింది, కానీ 2వ మనుషుడైన యేసుక్రీస్తు వల్ల ఈ భూమి మీద మనుషుడికి నిత్య జీవం వస్తూ ఉంది. అందుకనే ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలి అంటే, ఆయన మరణమును గెలిచి లేచాడు గనక ఆయనది శ్వాసం ఉంచిన వారు మరణించినను ఆయన మరలా వచ్చినప్పుడు వారు తిరిగి మరలా బ్రతికింపజేస్తాడు. అందుకనే బైబిల్ చెప్తూ ఉంది, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును, నాయంది శ్వాసం ఉంచిన వాడు మరణించినను మరలా బ్రతుకును, మరలా తిరిగి లేచును అని ప్రభువు చెప్పాడు. కనుక ఈ లోకంలో మనుషుడికి ఒక నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద జీవించే జీవితము శాశ్వతము కాదు, కానీ ఈ జీవితము ముగిసిన తర్వాత శాశ్వతమైన నిత్య జీవం అనేది ఉంది. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దాహం ఉండదు, అక్కడ రోగం ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ మరణం ఉండదు, అక్కడ ఏ శాపము ఉండదు. శాశ్వత కాలము యుగయుగములు దేవునితో జీవించే శాశ్వత ఆనందమైన జీవితం ఉంది. దాని కొరకే ఈ భూమి మీద మనుషులు యేసు ప్రభువును విశ్వాసం ఉంచారు. నిజమే, మరి వారు వృద్ధాప్యం వరకు నిజం చెప్పాలని దీర్ఘాయుష్తో కలిగి జీవించారు. తమ జీవిత కాలములో ప్రభువును విశ్వాసం ఉంచి ప్రభువులో వారు నిద్రించారు గనక వారు తమ ప్రయాసములు మాని ప్రభువులో నిత్య విశ్రాంతులకు ప్రవేశించారు. అయితే ఈ దేహము మట్టి నుంచి వచ్చింది మట్టిలోకి వెళుతుంది, కానీ ఆత్మ దయచేసిన దేవుని వద్దకే వెళ్తూ ఉంది. దేవుడు ఒక దినమున ఆయన ఎలాగైతే మరణం గెలిచి లేస్తాడో వారు కూడా తిరిగి లేస్తారు. కాబట్టి వారు జీవించిన ఈ కొద్ది కాలము, ప్రభువును కొరకు జీవించిన జీవితము తప్పక దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన కృపలో వారిని మరలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన తిరిగి బ్రతికింపచేస్తాడు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.